హాయ్ ఫ్రెండ్స్, మనకు జనరల్గా కొన్ని ఫంక్షన్లలోకి వెళ్తాం. ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ ఇంకేదన్నా రకరకాల ఫంక్షన్లకు పోతే మనం ఈ బయట రకాలుగా చాలా అంటే ఫంక్షన్లలో చాలా రకాలుగా చూస్తుంటాం కదా. మనం ఫుడ్ చాలా డిషెస్ చూస్తుంటాం. ఏదో ఒకసారి సందర్భంలో మనకు సడన్గా పోయి ఒక దాని మీద పడుతుంది. అది తినడానికి బాగుంటుంది, ఒక్కోసారి అనిపించదు, బట్ పోయి తింటే మాత్రం చాలా హైలైట్ ఉంటుంది. అది ఇక వేరేది ఏం వేసుకోను, అదే తింటాం కంప్లీట్గా. అట్లనే నాకు కూడా కొన్ని రోజుల క్రితం ఒక ఫంక్షన్ పోయినప్పుడు పకోడీ, దొండకాయ పకోడీ మీద దాని మీద పడ్డది ఒక టేస్టు. పోయి తింటే అసలు ఆ రోజుకైతే హైలైట్. ఇక నేను వేరేది ఏం లేదు, సాంబారు విత్ దొండకాయ పకోడీ వేసుకొని తిన్నది. సేమ్ నాకు అప్పుడే అనిపించింది, ఇది ఒకసారి మనం ట్రై చేద్దామా ఇంటికి వచ్చిన తర్వాత అని. కొన్ని రోజుల తర్వాత నేను మా ఇంటికాడ ట్రై చేసుకున్నాం. సేమ్ ఈ ఫంక్షన్ టైప్లో కాకుండా ఇంచుమించు ట్రై చేసిన, బట్ అటు ఇటు అయితే వచ్చింది. అది ఒకసారి మరి నేను చేసుకున్నది మీకు కూడా తెలవాలి, ఎట్లా చేసినాం అనుకుని తెలవాలనుకుంటే ఒక్కసారి నా మొత్తం ఆ వంటకం చూడండి. మీకు నచ్చితే కూడా ఒకసారి ట్రై చేయండి. అది సేమ్ కాకుండా ఫంక్షనల్ స్టైల్లోనే ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. నేను చేసింది ఇంకో డిఫరెంట్ వచ్చింది. అది టేస్ట్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, తినవచ్చు. అది బాగానే ఉంది. ఓకే, మనం డైరెక్ట్ వంటలకు వెళ్దాం. ఎట్లుందో చూసి మీరు కూడా కామెంట్ చేయండి. బాగుందా లేదా, బాగుంటే బాగుందని, లేదంటే లేదని, ఏదో ఒకటైతే చెప్పండి. ఎందుకంటే ఇంకొకటి నేను నేర్చుకొని ఇంకా ట్రై చేసుకుంటుంది. ఓకే, వెల్కమ్ టు సాత్విక ఛానల్. వెళ్దాం పదండి. హాయ్, హలో, వెల్కమ్ టు సాత్విక ఛానల్. ఈరోజు మనం కుకింగ్ బ్లాగ్ చూద్దాం. ఇవాళ మనం చేసుకోబోయే కర్రీ ఏంటంటే దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రై అంటే మామూలుగా మనం ఆయిల్ వేయించుకొని చేసేదే. ఫంక్షన్లో ఎలా ఉంటుందో మనకు అలా ట్రై చేద్దాం. ట్రై చేసేది కాదు, చూపెడతా చేసి. మనకు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే దొండకాయ తీసుకొని సాల్ట్లో ఒక 2-3 సార్లు వేసి కడుక్కొని మంచిగా తూడ్చిన తర్వాత ఒక దొండకాయలో ఒక 5-6 ముక్కలు చేసుకోవాలి. ఇట్లా అన్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిమిర్చి ప్లస్ ఆనియన్స్, దీంతో పాటుగా మనకు ఫ్రై కాబట్టి, డీప్ ఫ్రై కాబట్టి పల్లీలు, కరివేపాకు ప్లస్ కొంచెం మనకు శనగపిండితోని దానిలో కొంచెం పకోడీ వేసుకొని దాన్ని మిక్స్ చేసుకున్నాం. సేమ్ నీకు ఫంక్షన్లో పెట్టే దొండకాయ పకోడీ కాదు, మళ్ళీ ఇది పకోడీ కాదు, జస్ట్ ఫ్రై, దొండకాయ ఫ్రై. మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం కారంగా పచ్చిమిర్చితోని అక్కడక్కడ మంచి ఇట్లా వచ్చుకుంటాం, చాలా టేస్ట్ ఉంటుంది. ఎట్లా తయారు చేద్దామో చూద్దాం పదండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకొని మనం ఆయిల్ పోసుకొని కాగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నాం. కాకుండా కొంచెం ఆయిల్ ఉంటుంది, కానీ సింపుల్ గా హెవీ ఉండదు. డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ పోసుకున్నాం. ఇది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నాం. జస్ట్ మనం పకోడీకి కొంచెం కారం తీసుకున్నాం, సాల్ట్ తీసుకున్నాం. జస్ట్ సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, జస్ట్ ఆనియన్స్, దీంతో పాటుగా మనం తీసుకున్న శనగపిండి కూడా వేసుకొని కొంచెం పిసుకున్నాం. ఇది కొన్ని వాటర్ పోసుకొని కొంచెం పకోడీ టైప్ అన్నట్టు దానిలో మిక్సింగ్. కొంచెం పిండి అయితే కలుపుకున్నాం మనం, అంటే ఆనియన్స్, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసి ఇది పకోడీ, కొంచెం చిన్న పకోడీ వేసుకొని ఫ్రైలో కలుపుకున్నాం. సరే, ఆయిల్ బాగా రాగిన తర్వాత మనం ఈ దొండకాయ వేసుకున్నాం, డీప్ ఫ్రై చేసుకున్నాం.
నేను 1/2 కిలో దొండకాయ తీసుకున్నా. ఇది ఒకసారి మొత్తం డీప్ ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తా. ఇప్పుడు కొంచెం బాగా హీట్ ఎక్కింది. మొత్తం ఆడొద్దు అని పచ్చి స్మెల్ ఉండొద్దు. ఒక 80% 90% వేయించుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి దొండకాయ ఫ్రైకి. ఓకే, మనకు ఆల్మోస్ట్ ఈ నీటి బుడగలు అంటే ఈ పచ్చి స్మెల్ పోయి ఒక 70-80% అవుతుంది. ఇప్పుడు తీసేసుకుందాం మనకి, ఎందుకంటే పచ్చి స్మెల్ పోతుంది ప్లస్ అట్లానే మాడిపోదు. మనకి సింపుల్ ఒకటి, ఆ బుడగలు రాకపోతే తీసేసుకోవచ్చు. అదంటే కరెక్ట్ టైం ఇది. కొంచెం ఆనియన్తో చేసుకున్నది, శనగపిండి, ఆనియన్, కొంచెం సాల్ట్, కొంచెం కారం కలిపిన పకోడీ. సరే, దొండకాయ ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ కలుపుకున్నాం. లైట్ సాల్ట్, కొంచెం కారం. చలో, పకోడీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని కూడా తీసేసుకున్నాం. దీన్ని కూడా తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాం. ఉండో దీంతో పాటుగా కొంచెం వేరుశెనగ, పల్లీలు వేయించుకున్నాం. దీంతో పాటుగా కరివేపాకు, గురమగుడ. కొంచెం ఎల్లిగడ్డ. వేడి వేడిగా ఈ దొండకాయ పకోడీ ప్లేట్లోకి తీసుకొని తిని ఒక్కొక్క బుక్క పెట్టుకొని ఒక్కొక్కటి తింటా అంటే ఇండివిజువల్గా పకోడీ, పచ్చిమిర్చి, అసలు ఆ టేస్టే వేరబ్బా. ఆహా, ఏమన్నా ఉందా అసలు. పెళ్ళిళ్ళల్లా, పెద్ద పెద్ద ఫంక్షన్లల్లో పకోడీ తింటే ఒక రేంజ్ సౌండ్ వస్తుంది చూసారా, సేమ్ అదే టేస్ట్, అదే కరకరలాడే. వీలుంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని మెత్తబడకుండా కొంచెం క్రిప్సీగా కరకరలాడే విధంగా చేసుకొని ఎంజాయ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఓ దిక్కు సాంబార్ పోసుకొని కొంచెం ఈ ఫ్రై చేసుకొని ఒక్కొక్క బుక్క పెట్టుకొని తింటా అంటే వస్తుంది ఆ టేస్టు. అబ్బాబ్బాబ్బాబ్బా, వేరే లెవెల్. దాని తర్వాత పెరుగులో కూడా కాంబినేషన్ పెట్టుకోవచ్చు. అంటే పెరుగన్నం తినుకుంటా కొంచెం కాంబినేషన్లో పకోడీ తింటా అంటే వస్తుంది రుచి, టేస్టు సూపర్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి అయినా ఈ పద్ధతి చేసుకొని తిని చూడండి, ఇక ఎప్పుడు దొండకాయ కూర తినరు, ఇదే పకోడీ చేసుకొని తింటారు. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ పెట్టండి. నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.